ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథాన్ని దినం మనం ప్రారంభిస్తున్నాం. మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయం ప్రాముఖ్యంగా రెండు విషయాలు మనకు బోధిస్తుంది. ఒకటి, తమ మార్గములో నీతిమంతులు ఎలాగా వర్ధిల్లుతారో. రెండవది, దుష్టులకు కలిగేటువంటి అంతం. మొదటి వచనాన్ని చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. భక్తిహీనుల మార్గంలో వెళ్తే ఏమవుతుందో కాస్త వివరణ సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో మనకు దొరుకుతుంది. 14 నుండి 17 వచనాలు మనం గమనిస్తే, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అటివారు కీడు చేయింది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజిస్తారట, బలాత్కారం చేత దొరికిన ద్రాక్షరసం వాళ్ళు త్రాగుతారట. మరో చోట అంటాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు అంటున్నాడు. మాతో కూడా రమ్మని మనుషులు నిన్ను పిలుస్తారు. నీవు మాతో కూడా పాలివాడవై ఉండుము, మనందరికీ సంచి ఒకటే ఉండునని నీతో చెబుతారు. నా కుమారుడా, నీ వారి మార్గమున పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనము. ఏలైనగా వారు కీడు చేయటకే పరిగెత్తుతారు. దావీదు కీర్తన 36లో అంటున్నాడు, వారు మంచం మీదనే పాపము యోచన చేస్తారట. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిస్తున్నానని దావీదు అంటున్నాడే. నీతిమంతులకు భక్తిహీనులకు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇక రెండవ మాట ఏంటంటే, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. నరులందరినీ దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. అయితే వారు పెరుగుతున్న కొలది వివిధ తంత్రములను కల్పించుకుంటున్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఒక వ్యక్తి ఊరికే దీవించబడతాడా? 26వ కీర్తనలో దావీదు అంటున్నాడు, పనికి మాలిన వాడితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. చాలా వరకు పెద్దలు అంటుంటారు, తమ పిల్లలు మంచివారే కానీ సహవాస దోషం అంటుంటారు. ఈ మాటను బైబిల్ కూడా నిర్ధారించింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 33వ వచనంలో పౌలు అంటున్నాడు, మోసపోవద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. స్వతహాగా తనకు పాపం చేయాలన్న ఉద్దేశం లేకపోయినా ఆ సాంగత్యం కొంతకాలానికి నేను అలాగ మార్చేస్తుంది. వారు వీరు, వీరు వారు అవుతారంటే అదే కదా. అందుకే లేఖనం అంటుంది, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చేయొద్దు, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదని. పులిపిండి కొంచెమైనా అది ముద్దంతటిని పులి చేస్తుంది కదా. కనుక ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడం అంటున్నాడు పౌలు. మనల్ని మనం పరీక్షించుకోవాలి, దేవుని పరిశోధన కూడా మనల్ని అప్పగించుకోవాలి. ఆయనకు ఆయాసకరమైన మార్గం మనలో నుండి తీసివేయబడినట్లు. మొదటి వచనం ఏం చేయకూడదో చెబుతూ ఉండగా, రెండవ వచనం ఏం చేయాలో బోధిస్తుంది. మీకు ఇక్కడ మెడిటేట్ అండ్ డిలైట్ అనే 2 పదాలు కనపడుతున్నాయి. ధ్యానించుట మరియు సంతోషించుట. 119వ కీర్తనలో 14 నుండి 16 వచనాలు మీరు గమనించండి. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరవకయుందును అంటాడు. దేవుని వాక్యమును ధ్యానించటం, ఆ వాక్యములో సంతోషించటం, ఆయన ఇస్తున్నటువంటి ఆ కమాండ్మెంట్స్, ఆజ్ఞలను బట్టి హర్షించటం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నీ మార్గముల యందు నీవు వర్ధిల్లటానికి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు చదవాలి, నువ్వు రాయాలి, నువ్వు బోధించాలని చెప్పాడు యెహోషువకి. ఇలాగన చెప్పబడుతున్న వాక్య క్రమంలో జీవించేవాడు ఏమవుతాడో చూడండి. అతడు నీటి కాలువల యోరం నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. వాక్యమందు ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తున్నవాడు నాటబడి అనుభవంలో ఉంటాడు. ఇక కీర్తనల 92వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా, నువ్వు నాటబడితే మువ్వు వేయక తప్పదు, వర్ధిల్లక తప్పదు. ఏలయనగా అది దేవుని మందిర ఆవరణం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో సెల్ ప్రాస్పర్ అనే మాట మీకు వినబడుతుందా? ఎవరు అనగా యెహోవా యందు భయభక్తులు గల వాడు ఇలాగున ఆశ్రయించబడతాడు. అయితే దుష్టులు అలాగన ఉండక గాలి చెదరగొట్టు పట్టువలినందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.
షెల్ ప్రాస్పర్ అని వినపడే చోటే మరో పదం షెల్ పెరీష్ అని కూడా వినపడుతుంది. దుష్టులకు సంబంధించి లేదా భక్తిహీనులకు సంబంధించి యెషయా అంటాడు, ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోవుదురు, కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవున్నట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవున్నట్లు వారు తరమబడతారట. ఇదే మాటను భక్తుడైన యోబు కూడా 21వ అధ్యాయము 18వ వచనంలో చెప్పాడు. కీర్తనల్లో ఈ మొదటి అధ్యాయము చాలా తేటగా జీవితకాలపు పాఠంగా మనకి ఇవ్వబడుతుంది. మనం చేయనిదంతా సఫలమవుతూ తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె మనం ఉండాలన్నా ఆయన గొప్ప భారములు మన మీద మోపటం లేదు. చూడండి, రెండే విషయాలు మనం ఇక్కడ గ్రహించాలి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఏం చేయాలి, ఏం చేయకూడదు. 2 విధానాలు, 2 మార్గాలు, 2 ఆలోచనలు. ఒక దాని ముగింపు ప్రాస్పారిటీ, ఆత్మీయంగాను భౌతికంగాను వర్ధిల్లటం. రెండవ దాని మార్గం చెదరగొట్టబడుట, చివరికి నాశనం అవుట. బాధలలో నెమ్మదినిచ్చే ఈ వాక్యాన్ని, పాదములకు దీపమై త్రోవకు వెలుగై ఉన్న ఈ వాక్యాన్ని, నీ శత్రువుల కంటే అధికమైన జ్ఞానాన్ని కలుగజేసేటువంటి ఈ లేఖనాన్ని, సమస్యల మధ్యలో నీకు ఆలోచనకర్తగా ఉండే ఈ వాక్యాన్ని నిర్మలమైన మంచి మనస్సాక్షితో మీరు అంగీకరించండి. దేవుడు అటువంటి కృప మీకు మెండుగా దయచేయునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం మీకు తోడై ఉండి మిమ్మల్ని కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.